హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోలో షోల్డర్ టు వేస్ట్ డ్రెస్ ప్యాక్ నెక్ బ్లౌజ్ నేను పేపర్ కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ షోల్డర్ టు వేస్ట్ డ్రెస్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా నేను ఫ్యూజింగ్ యూజ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్యూజింగ్ యాడ్ చేసి నేను స్టిచ్ చేస్తాను. ఇది లైక్రా ఫ్యూజింగ్, నేను మీషోలో తీసుకున్నాను దీన్ని. ఇది సాఫ్ట్ నెట్ లా ఉంటుంది. వన్ సైడ్ కొంచెం రఫ్ గా ఉంటుంది, వన్ సైడ్ సాఫ్ట్ గా ఉంటుంది. రఫ్ గా ఉన్న సైడ్ మనం ఫ్యాబ్రిక్ కి స్టిక్ చేసి ఐరన్ చేసుకుంటే దానికి స్టిక్ అయిపోతుంది. దీని వల్ల యూజ్ ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉండవు కదా, కొన్ని పట్టు టైప్ ఎక్స్పెన్సివ్ బ్లౌజెస్, వీటికి మనం ఇలాంటి ఫ్యూజింగ్ యూజ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది మనకి ఎక్కువ కాలం మన్నుతుంది. అలాగే నుడతలు అవి రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కొన్ని సెలబ్రిటీస్ బ్లౌజెస్ చూస్తే ఇక్కడ నేను పిక్ ఇంక్లూడ్ చేస్తాను. అంత నీట్ ఫినిషింగ్ ఎలా వస్తున్నాయంటే వాటికి ఫ్యూజింగ్ యూజ్ చేసి స్టిచ్ చేస్తారు. ఇది బ్లౌజ్ కి రిచ్ లుక్ వస్తుంది. అందుకే నేను ఈ ఫ్యూజింగ్ ఎలా యూజ్ చేసి స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు మంచి మోటివేషన్ ఇస్తాయి. ఈ ప్యాటర్న్స్ నేను ఎలా కట్ చేశానో ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అవి మీ మెజర్మెంట్స్ తో కూడా మీరు ఎలా కట్ చేసుకోవచ్చో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే మనకి ఈ బ్లౌజ్ ప్యాటర్న్ లో ఇక్కడ మీకు ఇంకొంచెం ఫిట్టింగ్ కావాలంటే టైట్ గా, కొంచెం కూడా ఇక్కడ నెక్ కింద లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ లైన్ మిడిల్ కి ఎగ్జాక్ట్ గా పాయింట్ పెట్టుకొని అటు సైడ్ ఒక 0.25 ఇంచ్ అండ్ ఇటు సైడ్ కి ఒక 0.25 ఇంచ్ మనం మైనస్ చేసుకుంటే ఇక్కడ మనకి లూజ్ కొంచెం కూడా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేనైతే యాజ్ ఇట్ ఈస్ గానే స్టిచ్ చేస్తాను. ఎలాంటి ఇప్పుడు చేంజెస్ చేయను వీటిని. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ అవుట్పుట్ కూడా నేను లాస్ట్ లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాం. ఈ ప్యాటర్న్స్ నేను ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాను కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ హుక్స్ కాబట్టి. ఒకవేళ మీరు ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటే ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని నేను ఈ ప్యాటర్న్ ని ట్రేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఎలా ట్రేస్ చేస్తున్నానో. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకవేళ మన చాక్ పీస్ అనేది షార్ప్ గా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని ట్రేస్ చేసుకుని నేను దీన్ని రిమూవ్ చేసేసి కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక పార్ట్‌ని కూడా ఫ్రంట్ పార్ట్‌ని కూడా మిడిల్‌ది నేను ఆన్ ఫోల్డ్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నేను హుక్స్ పెట్టుకోను ఇక్కడ. కట్ ఇది మనకి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. కొంచెం కూడా ఎక్స్‌ట్రా తీసుకోకూడదు. మనం బ్యాక్ తీసుకున్నట్టు. ఎందుకంటే ఫ్రంట్ మనం ఏం హుక్స్ పెట్టుకోము కాబట్టి ఇలా ఆన్ ఫోల్డ్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని దీన్ని ట్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ మనము ఒక 1/2 ఇంచ్ అనేది లీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2 ప్యాటర్న్స్‌ని మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదా! దానికోసం ఆ రెండింటికి కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఇలా 1/2 ఇంచ్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్యాటర్న్‌కి. జస్ట్ మనం ఏవైతే స్టిచ్ చేసుకుంటామో వాటికి కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకుంటాం అంతే మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్స్‌కి. అండ్ ఇప్పుడు వీటిని నేను కట్ చేసుకుంటాను. అండ్ ఈ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను 2 ఫోల్డింగ్స్‌లో పెట్టుకొని దీన్ని కూడా ఎగ్జాక్ట్‌గా ట్రేస్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకుంటా. ఎందుకంటే మనం అటాచ్ చేస్తాం కదా! దానికోసమని ఇటు సైడ్ యాజ్ ఇట్ ఈస్‌గా ట్రేస్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇందాక మనం కట్ చేసుకున్న దీని మిడిల్ పార్ట్‌కి దీనికి కూడా మనం ఈ అపెక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్క్ చేసుకోవాలి దీని కింద. అప్పుడు మనకు కొంచెం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం లైనింగ్స్‌తో కట్ చేసేసుకున్నాం కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనము ఎలా అయితే లైనింగ్ కట్ చేసామో అలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా పెట్టుకొని వీటిని 2 ఫోల్డింగ్స్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకోవాలి. కొంచెం కూడా ఎక్స్ట్రా తీసుకోకండి. సేమ్ కట్ చేసేసుకోండి ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా. ఇప్పుడు ఫ్యూజింగ్ యాడ్ చేద్దాం దీనికి. రఫ్ సైడ్ ఉంటుంది కదా! దాన్ని మనం ఇలా రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్‌కి పెట్టుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి. రాంగ్ సైడ్ దానిపైన ఇలా
రఫ్‌గా ఉన్న ఫ్యూజింగ్ క్లాత్‌ని పెట్టుకొని, ఇలా మొత్తం సాఫ్ట్‌గా ఉండేటట్టు పెట్టుకొని, దాని పైన నేను ఐరన్ చేస్తున్నాను. ఇక్కడ ఎడ్జెస్ అనేవి నేను ఐరన్ చేయట్లేదు. ఎందుకంటే నేను కింద వేసుకున్న ఫ్యాబ్రికే స్టిక్ అవుతుంది కాబట్టి, అలా పైన మిడిల్‌లో ఐరన్ చేసుకుంటున్నాను. నేనిప్పుడు టర్న్ చేసుకొని కట్ చేసేసుకుంటాను ఎగ్జాక్ట్‌గా. అప్పుడు మళ్ళీ ఐరన్ చేస్తే వీటికి అప్పుడు ఎగ్జాక్ట్‌గా అవి స్టిక్ అయిపోతాయి కదా! ఎడ్జెస్ కూడా. చూడండి ఇలా ఫోల్డింగ్స్ పడకుండా ఉంటాయి. మనం ఇలా ఫ్యూజింగ్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇది మొత్తం మళ్ళీ ఇప్పుడు ఎడ్జెస్ కూడా ఐరన్ చేసుకుంటున్నాను. అప్పుడు కంప్లీట్‌గా మనకి దానికది ఫ్యూజింగ్ అనేది స్టిక్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ గూడా చూపిస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. నేను హ్యాండ్ లూజ్ అనేది 10 ½ పెట్టుకుంటా. పైన హాఫ్ ఇంచ్, కింద హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తాను. రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఎలా డ్రా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశాను. అది చూసి మీరొకటి రెడీ చేసుకొని పెట్టుకుంటే అన్ని సైజెస్‌కి ఇది సేమ్. దీన్ని ఎగ్జాక్ట్‌గా మీరు ఇలా పెట్టుకొని ట్రేస్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది ఇందులో. అదే ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి డౌన్ కూడా ఉంటుంది. నేనిలా డాట్స్ పెట్టుకున్నాను. మీకు ఇచ్చిన ప్యాటర్న్ వీడియోలో అయితే నేను అది కూడా 2 లేయర్స్‌లో కట్ చేశాను కాబట్టి మీకింకా ఈజీ ఉంటుంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెకౌట్ చేయండి. ఇలా యాజ్ ఇట్ ఈస్‌గా ట్రేస్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఆర్మ్ హోల్ లెంగ్త్స్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ దగ్గర పైన అటాచ్ చేస్తాం కాబట్టి, ఆ హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. అండ్ మన హాఫ్ ఇంచ్ అన్న దగ్గర నుంచి స్టిచ్ వస్తుంది కాబట్టి ఆ పైన హాఫ్ ఇంచ్ వదిలి, హాఫ్ ఇంచ్ లోపలి నుంచి మనం మెజర్ చేసుకోవాలి. మన ఆర్మ్ హోల్ లెంత్ ఎంతుందో, ఇలా మెజర్ చేసుకుంటే నాకు 9 ½ ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఆ బ్యాక్‌కి సేమ్ హాఫ్ ఇంచ్ కింద నుంచి మనం మార్క్ చేసుకోవాలి దీన్ని మెజర్ చేసుకొని. ఆ పైనుంది కదా! ఆర్మ్ హోల్ కర్వ్ బ్యాక్ దాని కింద నుంచి హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకొని మెజర్ చేసుకొని 9 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ అలాగే పైన హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకుంటే నాకు 9.75 వచ్చింది. సో, దాన్ని కూడా ఇక్కడ నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డౌన్ ఉంది కదా! దాని కింద హాఫ్ ఇంచ్ నుంచి మనం ఇలా పెట్టుకొని మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి 9.75కి. ఇక్కడ నాకొచ్చిన ఒక 0.25 గ్యాప్ ఉంది కదా! దాని మిడిల్‌కి ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. మనకిక్కడ ఎంత గ్యాప్ వస్తే అంత దాని మిడిల్‌కి ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. అది మన మెయిన్ పాయింట్. ఇక్కడ మన హ్యాండ్ లూజ్ ఎంతుంటుందో మన హ్యాండ్‌కి మెజర్ చేసుకోవాలి. నాకైతే 8.5 వచ్చింది. దాన్ని హాఫ్ చేసి 4.25కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్. మనం బ్లౌజ్ ప్యాటర్న్‌లో కూడా 2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచ్ మార్జిన్. తర్వాత ఈ పైన హాఫ్ ఇంచ్ స్టిచెస్‌కి వెళ్తుంది కాబట్టి, హాఫ్ ఇంచ్ కింద నుంచి ఒక 4 ఇంచ్‌కి ఆర్ 5 ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. అక్కడ మీ లెంత్ 4 ఇంచ్, 5 ఇంచ్ లెంత్ దగ్గర హ్యాండ్ రౌండ్ మెజర్ చేసుకోండి మీ బాడీ హ్యాండ్‌లో. దానికి 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి ఇక్కడ హాఫ్ చేసి మార్క్ చేసుకోండి. నా హ్యాండ్ రౌండ్ మెజర్‌మెంట్ ఇక్కడ నాకు 10 ఇంచ్ వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 11/2 చేస్తే నాకు 5.5 ఇంచ్ వచ్చింది. అది ఇక్కడ మార్క్ చేసుకున్నా. అండ్ 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకున్నా. తర్వాత ఈ పైన పాయింట్ ఉంది కదా! ఇక్కడ నుంచి మనం ఇదంతా మెజర్ చేసినప్పుడు మన మార్జిన్ కూడా ఇందులోనే మెజర్ చేసేసాం కదా! అందుకని ఆ మార్జిన్‌కి కూడా ఇలా లోపలికి మనం 2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటిని కూడా మనం జాయిన్ చేసుకుంటాం. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. మనకి ఇలా ఆ మిడిల్‌లో 4 ఇంచ్, 5 ఇంచ్‌కి నేను మార్క్ చేసుకున్నాను కదా! అలా చేసుకోవడం వల్ల మన హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కూడా నీట్‌గా ఉంటుంది. అక్కడ లూజ్ అవ్వకుండా. తర్వాత ఈ ఫ్రంట్ డౌన్ గూడా కట్ చేసేసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకోవాలి ఆ ఫ్రంట్ పార్ట్‌లో. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను కొంచెం లూజ్ ఉంచేసి కట్ చేసుకున్నా. దానికి నేను ఇలా బార్డర్ అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు. బార్డర్ అటాచ్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ నేను లైక్రా ఫ్యూజింగ్ అనేది స్టిక్ చేసేసాను ఐరన్ చేసేసి. తర్వాత దాని పైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డ్ చేసి పైకి స్టిచ్ చేసుకుంటున్నా. ఎందుకంటే బార్డర్‌కి కింద నాకు ఫినిషింగ్ అయిపోయి వచ్చింది ఆల్రెడీ. దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఫోల్డ్ చేసుకొని
స్టిచ్ చేసుకుంటున్నా. తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేసి ఎక్స్‌ట్రాస్ అన్నీ రిమూవ్ చేసుకొని రెడీ తర్వాత ఇక్కడ బ్యాక్ స్టిచ్ చేయడానికి నేను వెనకాల కీ హోల్‌లా ఇస్తాను. దానికోసం ఇలా పేపర్ పేస్టింగ్‌ని 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అంతా ట్రేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందకి నేను 1.25 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. 1.25 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఈ బ్యాక్ కింద నుంచి ఈ బెల్ట్ అనేది నేను 5 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. స్టిచెస్‌కి వెళ్తాయి కాబట్టి కుట్టిన తర్వాత మనకి 4 ఇంచ్ బెల్ట్ వస్తుంది. తర్వాత ఈ లైన్ పైన 3 ఇంచ్, ఈ పైన కూడా 3 ఇంచ్ మార్క్ చేసి ఇలా బాక్స్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ లైన్‌ని మిడిల్‌కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ బయటకి అండ్ పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ పక్కకు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్‌తో కొంచెం ఈ టెంపుల్ షేప్‌లో వచ్చేటట్టు నేను దీన్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ పాయింట్స్‌ని ఇలా ఇక్కడికి జాయిన్ చేసేసుకొని కొంచెం మనకి ఆ షేప్ అనేది బాగా వచ్చేటట్టు ఇలా ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ ఒక 0.25 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. అది స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్‌గా రావాలంటే ఒక 0.25 అనేది కొంచెం వదలాలి. ఆ తర్వాత ఇలా నేను ఒక అవుట్‌లైన్ డ్రా చేసుకుంటాను. ఒక కొంచెం గ్యాప్ తోటి. ఆ లైన్ పైన మనకి స్టిచ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా వస్తుంది. దానికోసం అలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన లైనింగ్‌ని ఇలా అటాచ్ చేసినట్టు పెట్టుకొని, ఈ నెక్ కూడా కట్ చేసుకొని, ఈ పేపర్ పేస్టింగ్‌ని మనం ఐరన్ చేసి స్టిక్ చేసేసుకోవాలి దీనికి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మార్క్ చేసుకుంటున్నాను ఎలా స్టిచ్ చేయాలో అనేది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ పెట్టుకొని టర్న్ చేయడానికి వీలుగా రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ పైన, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది లైనింగ్ పీస్ పెట్టుకొని మనం ఈ షేప్‌లో వచ్చేటట్టు మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత నేను కింద కూడా స్టిచ్ చేశాను. చూసారు కదా! అది 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. తర్వాత దీన్ని మొత్తం కట్ చేసుకొని, కట్స్ పెట్టుకొని టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము దగ్గర కూడా మనకి ఫినిషింగ్ అయిపోతుంది. ఇలా ఫ్యూజింగ్ వాడడం వల్ల మళ్ళీ మనం వేరే క్లాత్ పీస్ తీసుకొని ఫినిషింగ్ అవసరం లేదు. ఈ స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. తర్వాత కింద ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ అయిపోయేలాగా మొత్తం నేను స్టిచ్ వేసేస్తున్నాను పైన. సేమ్ ఇలాగే ఇంకొక బ్యాక్ పీస్ కూడా రెడీ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బ్యాక్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ హుక్స్ అండ్ కాజా పట్టీని మనం స్టిచ్ చేసేసుకోవాలి. అది నేను చూపించలేదు. తర్వాత ఈ పైన మనకి హుక్ వస్తుంది. దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్స్‌ని మనం ఈ షోల్డర్ టు వేస్ట్ డాట్ ఇచ్చాం కదా! దాన్ని కూడా స్టిచ్ చేసేసుకుంటున్నా ఫస్ట్. సేమ్ ఇలానే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్‌ని వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను నేను. సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా మనం అటాచ్ చేసేసుకుంటాము. మనం ఇక్కడ ఫ్యూజింగ్ అటాచ్ చేసాం కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది మనకి కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. దాన్ని మనం మంచిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్స్ అనేవి మనం ఇలా ఓపెన్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి. దీనిపైన రాంగ్ సైడ్‌లో రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టుకొని నెక్ అండ్ ఈ వేస్ట్ దగ్గర స్టిచ్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని దీన్ని కూడా మనం ఇలా మిడిల్‌లో ఉంచి టర్న్ చేసేసుకుంటాం. టర్న్ చేసేసుకొని మొత్తం పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నెక్‌కి, వేస్ట్‌కి. అప్పుడు అది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫినిషింగ్ మనకి ఎంత నీట్‌గా వస్తుందో. తర్వాత ఈ షోల్డర్స్‌ని జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా! మనం ఏదైతే ఫ్రంట్ డౌన్ కట్ చేసుకున్నామో, ఆ డౌన్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేలాగా అది మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా! అందుకే నేను చూపించట్లేదు. ఇప్పటికే వీడియో లెంతీ అవుతుంది కదా! తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేశాక మనం దీన్ని టర్న్ చేసేసుకొని రాంగ్ సైడ్‌లో మనం ఏదైతే మార్జిన్ 2 ఇంచ్ లీవ్ చేసుకున్నామో దాంతో మనం ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టు ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమే ఫిట్టింగ్ అంతే. ఇలాగే సెకండ్ వైపు కూడా చేసేసుకోవాలి. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో మీరే చూడండి. నాకైతే చాలా నచ్చింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.